షు 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 షు. అబ్బా, ఈ మధ్య కాకులు ఒకటేమని కావు 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 అని అరుస్తూనే ఉన్నాయి. కంటిన్యూషను ఈ కాకి గోల భరించలేకపోతున్నాము. సరే పోనీలే పోనీలే అనుకుంటా ఉంటే ఎక్కడ ఆగే ప్రసక్తి లేనట్టుంది. మా కల్తీ మద్యం తయారు చేసే కాకాణ గోవర్ధన్ రెడ్డి, రాజకీయం అంటే తెలియని చంద్రశేఖర్ రెడ్డి ఒకటేమని మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్నే బీపీ ట్యాబ్లెట్కు ముందు షుగర్ ట్యాబ్లెట్, టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత షుగర్ ట్యాబ్లెట్ వేసుకునే విధంగా ఉదయాన్నే లేయంగానే నారాయణ, మధ్యాహ్నం లేయంగానే నారాయణ, గంటకి నారాయణ, రాత్రి పడుకునే ముందు నారాయణ, నారాయణ నారాయణ అని తలువుకుందే మీకు నిద్ర రాదు. ఎదిగే కొద్దీ ఒదిగిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అభివృద్ధే తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గమైన కేసులు పెట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని చండాలం చేసిన ఎగిరెగిరి అరిసే వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏంటయ్యా సభ్యత, సంస్కారం, ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, గుండె మీద చెయ్యేసుకొని, గుండు మీద చెయ్యేసుకొని పనులు చెయ్యాలా? అవును అవును కరెక్టే. ఇవన్నీ చేయాలంటే నీకున్నంత సభ్యత, సంస్కారం ఎవరికి లేదు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే అన్నం తినేదానికి కూడా ప్లేస్ లేకుండా రోడ్డు మీద తినిపించిన సంస్కారవంతుడివి నువ్వు. చరిత్రలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వ్యక్తి, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తి నీ అక్రమ మైనింగ్ను ప్రశ్నించి అక్కడ రిలే దీక్ష చేస్తుంటే హిజ్రాలతో దాడి చేపించిన ఘనమైన సంస్కారం గల వ్యక్తి నువ్వు. చెరువుల గుంటలు, రొయ్యల గుంటలు ఇష్టాపదంగా ఆక్రమించుకొని ధ్వంసం చేసి కేసులు పెట్టిన పెద్ద మనోభావాలు, పెద్ద ఆత్మగౌరవం కలిగిన వ్యక్తివి నువ్వు. నీ గురించే సర్వేపల్లి నియోజకవర్గం అంతా పొగిడిందే పొగుడుతున్నారు. నారాయణ గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. ఎందుకయ్యా పాపం, ఆయన ఒకటేమని తిడతారు. ఆయన ఎక్కడ ఎదురు కూడా మీకు కౌంటర్ చెప్పడు. ఆయన మీరు ఒకటి తిడితే ఒక అభివృద్ధి పని చేస్తాడు, ఇంకొకటి తిడితే ఇంకొక అభివృద్ధి పని చేస్తాడు. ఆయనకు అభివృద్ధి తప్పితే మీ తిట్లకు కౌంటర్ ఇచ్చే విధానం కూడా లేదు. ఇకపోతే కూల్చివేతలు చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తే అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, పేదవాడి పగలగొడుతున్నారా? అంత పెద్ద ఇల్లు పేదవాడా? బాలాజీ నగర్లో ఒక అక్రమంగా 1 కోట్ల ఆస్తిని ఆక్రమించుకొని కోర్టు ధిక్కారాన్ని చేసిన వ్యక్తి పేదోడు. మీకు అది దుర్మార్గమైన చర్యగా కనిపిస్తుంది. ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఏమైంది ఈ పత్తిత్తు కబుర్లు అని అడుగుతున్నా. వెంకటేశ్వరంలో జహీర్బాయి ఇల్లు కూడగొట్టినప్పుడు ఏమైందయ్యా నీ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. నీతివంతుడివి నువ్వు, సంస్కారవంతుడివి, ఆత్మగౌరవం గలవాడివి, ఇంకా చాలా చెప్పాలి. ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నారాయణ గారికి, ఇవన్నీ సోమిరెడ్డి గారికి, ఇవన్నీ రావాలంటే ఎక్కడొస్తుంది? ఏంటి కార్పొరేటర్లని భయపెట్టి ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీకి పనిచేస్తున్నారా? సిగ్గులేదా మీకు అని అడుగుతున్నా. 2019 తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లకి బీఫామ్ రేపొద్దున తీసుకుంటాననగా ఈరోజు మీటింగ్ పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని జంపింగ్ చేసుకున్నా. అప్పుడు ఏమైందయ్యా ఈ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. ఇక 151 సీట్ల పైనే ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీని మన గూట్లోకి చేర్చుకున్నప్పుడు ఏమైందయ్యా అని మంచి మనసు అని అడుగుతున్నా. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడటం, నోరుందని మీకు మాట్లాడటం కాదు అని అడుగుతున్నా. మీ హయాంలో మీ నియోజకవర్గంలో 3 ఎంఆర్ఓల్ని, 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేయించిన ఘనత ఎవరికైనా ఉందంటే నీకే. చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోయే పేరుందంటే కాకాణి గోవర్ధన్ రెడ్డికే. పోలీస్ స్టేషన్లో ఒక దళితుడిని కొట్టి చనిపోయేదానికి ఎస్ఐని ఉపయోగించుకున్న సంస్కారవంతుడివి నువ్వే. ఆ సంస్కారం మాకు కావాల్సిందే, అవి రావు మాకు. ఇకపోతే
ఒక ఎంఆర్ఓ తోటి 200 మధ్యన మహిళన పాపం నేను పెట్టనయ్యా పొట్టినాయనా అంటుంటే నువ్వు పెట్టో అని రేపు కేసు పెట్టించిన ఘన చరిత్ర గల వ్యక్తి కూడా నువ్వే. వడ్డెర కమ్యూనిటీకి సంబంధించి వెంకటాచలంలో ఫ్లెక్స్లో వేయలేదని అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించిన జాతీయ నాయకుడివి నువ్వే. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అంతూ పంతూ లేదు. 54 డివిజన్లు మేము మగోళ్ళమే, మేము గొప్ప అని చించుకుంటే కాదు. 54 డివిజన్లు మీ గొప్పతనం కాదు. ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సింపుల్ మచ్చుకు తునకు చెప్తా నేను. రాజా యాదవ్ అని బీఫామ్ తీసుకున్న వెంటనే పార్టీలో చేర్చుకున్న సంస్కారవంతులు ఎవరు అంటున్నా. ఆసిఫ్ని బీఫామ్ తీసుకున్న వెంటనే పార్టీలో తీసుకున్న గుండెల మీద చేసుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నా. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శలు అన్నీ ఎవరు చేసుకోవాలో ఒకసారి ఆలోచించాలి అని అడుగుతున్నా. ఇకపోతే సిటీలోకి వస్తే ఎన్ని బెదిరించి చేశారో మీకు తెలుసు. బాక్సులు మార్చిన ఘన చరిత్ర ఎవరిదయ్యా అంటే మీది. 49వ డివిజన్లో పోటీ చేస్తున్న వ్యక్తిని నీ అంగట్లో గంజాయి పెడతాను విత్డ్రా చేసుకోకపోతే నువ్వు పోటీలో నిలబెడతాను బెదిరించింది ఎవరు అని అడుగుతున్నా. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టులో కాగితాలు ఎత్తుకోపోవటం, కాకమ్మర్ల కబుర్లు చెప్పటం ఇవి తప్పితే తెలియదు. ఏంటి ఆఫీసర్లని ఐఏఎస్, ఐపీఎస్, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల్ని ప్యాంటు చొక్కా ఇప్ప తీసుకొడతావా? వాళ్ళు చదువుకుంది పాప నీతో ప్యాంటు చొక్కా ఇప్ప తీసుకొట్టించుకునేదానికే. అంటే నీ తొత్తులుగా పనిచేస్తే వాళ్ళు మంచోళ్ళు, లేదంటే వాళ్ళకు ప్యాంటు చొక్కాలు ఇప్ప తీసేసి కొడతావా? ఆఫీసర్లని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని నీ ఇష్టారాజ్యంగా నీకు బంట్రోతుల్లాగా మాట్లాడే నీచమైన సంస్కృతి సంస్కారం మా వాళ్ళకి రమ్మంటే రాదు.